ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026 సంవత్సరం ఫిబ్రవరి మాసంలో 8వ తేదీ నుండి 14వ తేదీ వరకు గోచార వార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి చెప్పుకుందాము. ఇందులో ముఖ్యంగా మొదటిగా మేషరాశి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ వారంలో చంద్రుడు తులారాశిలో మొదటి 8, 9, 10 రోజుల్లో చంద్రుడు తులారాశిలో ఉంటాడు. ఆ తదుపరి వృశ్చిక రాశిలో 11, 12 తేదీల్లో సంచరించి వారాంతానికి 13, 14 తేదీల్లో ధనుసు రాశికి చేరుకుంటాడు. అంటే ఈ 3 రాశుల్లోనూ కూడా చంద్ర సంచారం ఈ వారంలో ఉంటుంది అనేది చెప్పచ్చు. అయితే ఖగోళంలో ఇతర గ్రహాలు మిథున రాశిలో గురు సంచారం చేస్తున్నాడు వక్రించి. కేతు సంచారం సింహరాశిలో జరుగుతోంది. ఇక కుజ రవిలు 13 వరకు కూడా రవి 13 వరకు సంచరించి 14న కుంభరాశికి వెళ్ళటం జరుగుతుంది చివరి రోజున. కుజుడు మాత్రం ఈ వారాంతం వరకు కూడా ఈ మకర రాశిలోనే సంచరిస్తాడు. ఇక శుక్రుడు, బుధుడు ఈ వారం అంతా కూడా అక్కడే సంచరిస్తున్నారు కుంభరాశిలో. అలాగే రాహు కూడా కుంభరాశిలో సంచరిస్తున్నాడు అనేది చెప్పచ్చు. శని ఇక మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు. ఇది అట్ ప్రజెంట్ గ్రహాల స్థితిగతులు ఈ వారంలో అనేది సూచించడం జరుగుతుంది. వీటి ఆధారంగా ఈ కుజ రవుల మూలంగా కొంచెం మనస్తత్వం దూకుడుగా ఉండేది కనిపిస్తుంది. రాహు, బుధ, శుక్రులు కొద్దిపాటి దాంపత్య జీవితంలో అనుకూలతలు తక్కువ సూచిస్తాయి. శని దృష్టిలు, ప్రత్యేక దృష్టిలు, గురు ప్రత్యేక దృష్టిలుకి వీటన్నిటికీ కూడా సమన్వత్వానుగుణంగా వీటి దృష్టి, యుతి, చంద్ర ఆధారిత ఫలితాలు రాశుల వారీగా తెలుసుకుందాము. ముందుగా వృషభ రాశి. ఈ వీడియోలో వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాము. వృషభ రాశిని అనుసరించి చంద్రుడు ఈ వారంలో 6, 7, 8 రాశుల మీదుగా చంద్ర సంచారం. అంటే ఈ తులారాశి నుంచి ధనుసు రాశి వరకు అంటే వృషభ రాశి వారికి 6, 7, 8 రాశులు అవుతాయి. ఈ రాశుల్లో సంచారం చేసేటప్పుడు ధనుసు రాశి 6వ ఇల్లు, తులారాశి 6వ ఇల్లు, ధనుసు రాశి 8వ ఇల్లు, ఇలా రాశిలోకి ప్రవేశించి చంద్రుడు ఆ రోజుల్లో అంటే వారాంతానికి 13, 14, 8వ ఇంట్లో సంచరిస్తాడు. ఒక 8, 9, 10 6వ ఇంట్లో సంచరించడం జరుగుతుంది. దీని మూలంగా వారం ప్రారంభంలోనూ చివరిలోనూ కూడా ఆరోగ్య సమస్యలు, ఆందోళనలు ఉంటాయి. అయితే ఆందోళనలు కలిగినా కానీ వారాంతంలో మాత్రం ఆకస్మిక ధనలాభాలకి, శుభవార్తలు అందుకునేదానికి, ముఖ్యమైన నిర్ణయాలు ఆలోచించి తీసుకోవడానికి వీటన్నిటికీ కూడా అనుకూలం ఉంటుంది. ఎందుకు అంటే గోచారంలో గురు దృష్టి ధనుసు రాశి మీద ఉంటుంది. ఆ రోజు చంద్ర సంచారం వారాంతానికి చంద్రుని మీద చంద్ర గురులో అనుకూలం. అలాగే వృషభ రాశి వారికి శని చాలా అనుకూలుడు. తన 10వ దృష్టితో ధనుసు రాశిని కూడా వారాంతంలో 13, 14 తేదీల్లో చూడటం జరుగుతుంది. కాబట్టి మంచి శుభవార్తలు అందుకునేదానికి ముఖ్యమైన నిర్ణయాలు మాత్రం ఆలోచించి తీసుకోవడం మంచిది అనేది సూచిస్తుంది. ఇక వృషభ రాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఇంకా వివిధ గ్రహాల యుతి, దృష్టి, సమన్వత్వానుగుణంగా ఆరోగ్య విషయాలు చూద్దాము. వారం ప్రారంభంలో తులారాశిలో చంద్రుడు ఉండటం, సంచరించటానికి ఆరోగ్య విషయాల్లో అలసత్యం పనికిరాదని చెప్పుకున్నాము. పాత ఆరోగ్య సమస్యలు మళ్ళీ తలెత్తవచ్చు. కడుపుకు సంబంధించిన ఇబ్బందులు రావచ్చు. వారాంతంలో ధనుసు రాశిలో చంద్రుడు సంచరించడం జరుగుతుంది. కొంత ఉపశమనం అయితే ఉంటుంది అనేది చెప్పచ్చు. వాహనం నడిపేటప్పుడు అయితే మాత్రం ఈ వారంలో ఈ వృషభ రాశి వారు చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఇక ఉద్యోగస్తులకైతే కనుక ఆఫీసులో పని భారం పెరుగుతుంది. సహోద్యోగులతో చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం కూడా ఉంది. పై అధికారుల నిర్ణయాలు వీరికి ఇబ్బంది కలిగించవచ్చు అనేది గోచారంలో కనిపిస్తుంది. ఎందుకంటే వృషభ రాశి వారికి
కుంభరాశిలో వారాంతానికి 4 గ్రహాలు చేరుకుంటాయి. అక్కడ 4 గ్రహాల చతుర్రాశికి 10వ స్థానం కార్యాలయాల్లో చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తుంది. పై అధికార నిర్ణయాలు మీకు ఇబ్బందికరంగా ఉండొచ్చు. ఓపికగా ఉండటం ఈ వారంలో ఎంతైనా ఈ వృషభ రాశి ఉద్యోగులకి చెప్పదగిన సూచన. అనుకూలంగా లేదు కాబట్టి. ఇక ఆర్థిక విషయాలకు వస్తే కనుక ఆర్థిక స్థితి అయితే ఆశాజనకంగానే ఉంటుంది. ఎందుకంటే ద్వితీయంలో గురు సంచారం అనుకూలం, అలాగే లాభస్థానంలో శని సంచారం అనుకూలం అనేది సూచిస్తుంది. ఇక 9లో శుక్రబుధులు కూడా అనుకూలంగానే ఉంటుంది. అలాగే 10లోకి వచ్చేసరికి రవి అనుకూలిస్తాడు అనేది సూచించడం జరుగుతుంది. ఇక ఈ రకమైన గ్రహస్థితికి ఆకస్మిక ధన లాభాలు, పాత బకాయిలు వసూలు అయ్యేదానికి, ఆస్తి కొనుగోలు చేయటానికి లేదా ఇన్వెస్ట్మెంట్స్కి వారాంతంలో అయితే మంచి ఫలితాలు వస్తాయి అనేది సూచిస్తుంది. కానీ చట్టపరమైన పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది ఈ వృషభ రాశి వారికి. ఎందుకంటే 10లో బుధ సంచారం కూడా జరుగుతోంది రాహువుతో. కాబట్టి పత్రాల విషయంలో, డాక్యుమెంటేషన్ విషయంలో చాలా క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసేటప్పుడు కానీ, ఆస్తి కొనుగోలు అమ్మకాలకు కానీ అనేది సూచించడం జరుగుతుంది. ఇక విద్యార్థులకైతే కనుక ఈ వారంలో చదువుపై ఏకాగ్రత తగ్గే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ గ్రహ కూటమి వల్ల. ముఖ్యంగా వారంలో మొదటి 3 రోజులు ఆందోళనగా ఉంటారు. తర్వాత చదువులో కొద్దిపాటి అనుకూలతలు పెరిగి ఊపందుకుంటారు అనేది సూచించవచ్చు. ఇక కుటుంబంలో అయితే కనుక చిన్నపాటి గొడవలు, అపోహలు రావచ్చు. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల అయితే కనుక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే కుజరవులు నవమంలో సంచరిస్తున్నారు. అంత అనుకూలంగా ఉండవు అనేది. కుజుడు రవి కూడా కొంచెం అగ్రెసివ్గా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధమైన తల్లిదండ్రులకైతే కనుక వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారికి కూడా అంత అనుకూలంగా లేదు ఈ వారంలో. కొంత ఆలస్యాలు, జాప్యాలు కనిపిస్తున్నాయి. ఇక కోర్టు కేసులు, వ్యవహారాలు ఉన్నవారైతే కనుక వారికి ఈ వారంలో కొత్త సమస్యలు తలెత్తవచ్చు అనేది సూచిస్తుంది. పెండింగ్ పనులైతే కనుక నెమ్మదిగా పూర్తి చేసుకోవాల్సిందే కానీ వాటికి అంత అనుకూలంగా లేదు. ఇక ఇతర విషయాలకి ఎక్కువగా కూడా ఈ వారంలో ఏ విషయాలకైనా సరే మోసపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇతరులను నమ్మి పెద్ద మొత్తంలో డబ్బు ఎవరికి కూడా ఇవ్వరాదు అనేది ఈ వృషభ రాశి వారు గుర్తించాలి ఈ వారంలో. ఇక విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నిస్తున్న వారికి అయితే కనుక కొద్ది సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది సూచించవచ్చు. ఇక ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపడకూడదు. సోమవారం శివారాధన చేయడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది అనేది చెప్పటం. వెండి ఉంగరం ధరించడం వృషభ రాశి వారికి శుభప్రదం అని కూడా పరిహారంగా సూచించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా వృషభ రాశి వారికి అనుకూలతల కంటే కూడా ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వారం అన్ని విషయాల్లో కూడా ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వృషభ రాశి వారికి ఆర్థికంగా నిర్ణయాలు తీసుకోవటానికి, పెట్టుబడులు పెట్టడానికి తొందరపడకూడదు. కానీ ఆర్థిక స్థితికి అయితే బాగానే ఉంటుంది అనేది చెప్పచ్చు. ఇక ఈ ఫలితాలన్నీ కూడా చంద్ర సంచారం, గ్రహస్థితుల ఆధారంగా గోచార ఫలితాలు మాత్రమే చెప్పడం జరుగుతుంది. జాతకంలో ఉన్న ఇతర గ్రహాల స్థితులను బట్టి కొద్దిపాటి మార్పులు అయితే ఉంటాయి అనేది సూచిస్తుంది. 30% వరకు కూడా ఇవి గోచార అంచనాలు చాలా అక్యురేట్గా చెప్పడం జరిగింది అనేది సూచించడం జరుగుతుంది. ఇది వృషభ రాశి వారికి క్లుప్తంగా చెప్పిన యాక్యురేట్ పాయింట్లు మాత్రం చెప్పడం జరిగింది. ఏవైతే ఫలితాలు గోచరిస్తాయో అవి మాత్రం కరెక్ట్గా చెప్పడం జరిగింది. సర్వే జనో సుఖినో భవంతు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లో
ఓం నమ శివాయ అని టైప్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.